హల్లెలూయా. దేవుడు నాకు ఇచ్చిన ఈ చక్కటి ఐ రియలీ థ్యాంక్ గాడ్ దట్ ఐ గెట్ టు సర్వ్ హిమ్ ఆన్ మై బర్త్డే. నిజంగా దేవుడు ఇచ్చిన ధన్యత. మేబీ నేను పుట్టినరోజు కూడా సండేనే అని చెప్తూ ఉంటారు మా తల్లిగారు. అండ్ అగైన్ ఇట్ కేమ్ లైక్ దిస్. కానీ ఎంతమందికి తెలుసో తెలీదు కానీ చిన్న సాక్ష్యము, పెద్ద సాక్ష్యము తక్కువ టైంలో చెప్తాను. నేను పుట్టనన్నారు మా తల్లి గర్భము. వీఆర్ 7 children. 6 బిడ్డలు కనిన తర్వాత 6వ బిడ్డకి అంటే నా అక్కకి కనిన తర్వాత ఎక్స్ట్రీమ్ బ్లీడింగ్ అయిపోయి ఇంకా తల్లి బ్రతకదు, ఇంకా తన గర్భసంచిని మూసేయాలనేసి వాళ్ళు డిసిషన్ తీసుకున్నారు. అదే రీతిగా మా తల్లి అన్కాన్షియస్లో ఉంది బికాస్ ఆఫ్ ద బ్లీడింగ్, ఓవర్ బ్లీడింగ్. షీ కుడ్ వేగ్లీ హియర్, ఎక్కడో వినపడుతుంది వీరు మాట్లాడేది. తన భర్త రావడానికి టైం పడుతుంది, తను ఎక్కడో ఉన్నారు. మై డాడ్ వాజ్ అన్ ఆఫీసర్. సో ఆయన రావడానికి టైం పడుతుంది, ఆయనకు అప్డేట్ చేసే లోపల తిన్న ప్రాణముకి హాని కలుగుతుంది అని చెప్పి ఏం చేస్తారంటే కన్సెంట్ లేకుండా కుట్లు వేసేస్తారు గర్భసంచికి. మా తల్లిగారు గర్భసంచికి 6వ బిడ్డకి గర్భసంచికి కుట్లేసిన తర్వాత మా తల్లికి ఒక స్వరం వినబడుతుంది ఆ సబ్ కాన్షియస్ మైండ్లో, ఈ కుట్లు నాకు అడ్డమా, ఈ కుట్లు నాకు అడ్డమా అని. అప్పుడు తను ఆ బలహీన స్థితిలో తనకు అర్థం కాలేదు వాట్ ఈస్ దిస్ అని. తన అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి తను కొంచెం కాన్షియస్నెస్ రీగెయిన్ అయిన తర్వాత ఈ కుట్లు నాకు అడ్డమ్మా, ఈ కుట్లు నాకు అడ్డమ్మా అని స్వరం వినపడుతుంది. ఏంటమ్మమ్మ దీనికి అడ్డము అని అంటే మా అమ్మమ్మ వాళ్ళ తల్లి చెప్పిన మాట ఏంటంటే, ఓహో అయితే ఇంకొకరు ఉన్నారనమాట అని చెప్పేశారు. బయోలాజికలీ అంటే మెడికలీ స్పీకింగ్ గర్భసంచి కుట్టిన తర్వాత మళ్ళీ గర్భము కలగటము సాధ్యమా? ఇట్స్ ఇంపాసిబుల్. కానీ విత్ ఇన్ 1 year my mom was pregnant again and I was in a tummy. I came out with 4 kilos, very healthy, very heavy. వాళ్ళు ఆశ్చర్యపడ్డారు. కుట్లేస్తాము కదా, కుట్లేసిన తర్వాత కూడా గర్భం రావటం ఏంటని. దేవుని ప్రణాళిక ఉంటే ఏ కుట్లు అడ్డుగా ఉండదు, ఏ బంధకాలు, ఏ అడ్డంకులు ఆపలేవండి. నేనేదో గొప్పదానని చెప్పట్లేదు, నేనేదో గొప్ప చేస్తున్నానని చెప్పట్లేదు. కానీ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే, వెన్ ఐ థాట్ ఐఎమ్ యూజ్లెస్, వెన్ ఐ థాట్ ఐఎమ్ గుడ్ ఫర్ నథింగ్, వెన్ ఐ థాట్ నన్ను కూడా వాడుకుంటాడా దేవుడు అనుకున్నప్పుడు, నువ్వు గర్భంలో రూపించబడకముందే నేను నిన్ను ఎరిగి ఉన్నాను, నేను నిన్ను కోరుకున్నాను, నేను నిన్ను పేరు పెట్టి పిలిచానన్న మాట ఎంత సత్యమైన మాట అంటే, మన వీక్నెసెస్లో, మన బలహీనతలో మన గురించి మనకే తెలియనప్పుడు, మనము మన గురించి నమ్మనప్పుడు, వెన్ వీ కెనాట్ బిలీవ్ ఇన్ అవర్ ఓన్ సెల్ఫ్, గాడ్ బిలీవ్స్ ఇన్ అస్. ఆమెన్. ఆ రీతిగా దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు. ఏర్పరచుకోవడం కూడా ఎందుకు అని అంటే ఆయనకు భారీగా చేయడానికి. ఎందుకంటే Power on. చెక్ ఆయనకి భారీగా చేయడానికి. ఎందుకంటే మేబీ ఐ వుడెంట్ ఫుల్ఫిల్ మై కాలింగ్ ఇఫ్ ఇట్ వాజంట్ ఫర్ హిమ్. If he was in the one, he's my destiny helper. If he was in the one that God has chosen for me, maybe I would have never fulfilled God's plan for my life. కాబట్టి ఆయనతోటి జతపరచబడిన తర్వాత దేవుడు తన పిలుపుని నెరవేరుస్తూ వచ్చాడు. దాన్ని బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. అదే రీతిగా నిన్నటి దినాన జరిగిన విమెన్స్ కాన్ఫరెన్స్ ఎంతో ఘనంగా, ఎంతో మహిమకరంగా జరిగింది. అనుకోని రీతిగా నా పుట్టినరోజు ముందే, యాక్చువల్గా నా బర్త్డే నిన్ననే సెలబ్రేట్ అయిపోయింది. ఎందుకంటే అంతమంది స్త్రీలు కలిసి నిజంగా దేవుని ఆరాధిస్తూ మహిమపరుస్తున్నప్పుడు దేవుని సేవలో ఉన్నంత ఆనందం ఇంకెక్కడ లేదు. వీ కుడ్ హ్యావ్ ఆ ఖర్చులు మేము విలాసాలకో లేకపోతే ఏదో చేసుకుంటూ వీ కుడ్ సెలబ్రేట్, బట్ నో, దిస్ ఇస్ అవర్ కాలింగ్, దిస్ ఇస్ అవర్ పర్పస్. ఇది దేవుని ఉద్దేశం, ఇది దేవుని పిలుపు అని దేవుడి కోసము తెగిస్తూ చేస్తూ వచ్చాము.
కానీ వాట్ ఐ వాంట్ టు సే, నో లైఫ్ ఇస్ వేస్టెడ్. ఎవ్రీ బర్త్ హ్యాస్ అ పర్పస్. ప్రతి ఒక్కరు పుట్టిన ప్రతి ఒక్కరికి ఒక ఉద్దేశం ఉంది. నేను వ్యర్థురాల్ని, నేను వ్యర్థుడిని అని అనుకోవడానికి వీల్లేదు. నేను అనుకున్నాను, నేనే మీకు ఒక గొప్ప సాక్షిగా నిలబడుతున్నాను. ఏంటంటే ఐ థాట్ మై లైఫ్ ఇస్ యూజ్లెస్, ఐ థాట్ మై లైఫ్ విల్ అమౌంట్ టు నథింగ్. ఈరోజు కూడా నేను అనుకుంటాను, అసలు నేను దేనికైనా, అసలు నేను చేసే దేనికైనా పనికి వస్తుందా ప్రభా? ఐ హ్యావ్ సో మెనీ థాట్స్ ఇన్ మై మైండ్. డస్ ఇట్ ఈవెన్ కౌంట్? డస్ ఇట్ ఈవెన్ కౌంట్? ఇస్ ఇట్ బెనిఫిషియల్? ఇస్ ఇట్ సేవింగ్ సంబడి అని ఎంతో సతమతం అవుతూ ఉంటాను నా మనసులో. కానీ దేవుడు మరలా చెప్తున్నాడు, చిన్న దాంట్లో నమ్మకంగా ఉండు, చిన్న దాంట్లో నమ్మకంగా ఉండు, చిన్న దాంట్లో నమ్మకంగా ఉండు. దట్ ఈస్ ఆల్ దట్ గాడ్ ఈస్ టెలింగ్ మీ. అండ్ ప్రే ఫర్ అస్. మా ఒకటే ప్రార్థన ఏంటంటే, విమర్శలు, క్రిటిసిజము, మిస్అండర్స్టాండింగ్స్, మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకునే వాళ్ళు, ఈ పరిచర్య యొక్క త్యాగము, సమర్పణ ఎంత వెల చెల్లిస్తున్నామో ఎవరికి అర్థం కావట్లేదు. ఇట్ డజంట్ మ్యాటర్. అర్థం చేసుకోమని చెప్పట్లేదు, ఇట్ డజంట్ మ్యాటర్. బికాజ్ యేసు ప్రభుని అర్థం చేసుకోలేదు మేమెంత. కాబట్టి ఇటువంటి మధ్యలో మేము అంతము వరకు ఈ రాకడ గురించి వింటున్న వార్తలు మనం అన్నీ చూసినప్పుడు అంతం వరకు నమ్మకంగా ఉండాలనేదే మా ఆశ, మా కోరిక, మా ప్రార్థన. ఎక్కడ పిలుపు నుండి తప్పిపోకుండా, ఎక్కడ అపవాది చేత ఏ రీతిగా ప్రేరేపించబడకుండా, సంఘము దేవుని సేవలో వాడబడుతున్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేయాలి. మరి ముఖ్యంగా మీ సంఘ కాపరుగా, మీ పైన లీడర్స్గా ఉన్న వారి పైన, వారి గురించి ప్రార్థన చేయాల్సిన బాధ్యత మీ పైన ఎంతో ఉంది. సో ప్రే, వి ఆల్ ఆస్క్ యూ ఆల్ టు ప్రే that we be faithful until the end of our lives. Thank you all. God bless you. Thank you. Happy birthday. Let's pray. ప్రార్థన చేద్దామండి. తను చెప్పింది మీకు అర్థమైందో? ఒక చిన్న డీటెయిల్ మిస్ చేసి ఐ డోంట్ వాంట్ టు ఇంటరప్ట్ యూ. గర్భానికి మామూలుగా డెలివరీ అయిన తర్వాత కుట్లేస్తే మాత్రం కాదు, గర్భసంచి చినిగిపోయింది. చినిగిపోయిన గర్భసంచిని అర్జెంటుగా బ్లీడింగ్ వెళ్ళిపోతూ ఉందని అర్జెంటుగా కుట్లేస్తూ ఒకేసారి 6 గంటలకు అన్నారు కదా, ఇంకా చాలు కుట్టేద్దాం అని చెప్పి మొత్తానికి క్లోజ్ ద థింగ్ అండ్ ఆల్సో చినిగిన దాన్ని కుట్టిపెట్టారు. కానీ వాళ్ళు అన్నారు, అమ్మా దీనిపైన, ఎందుకంటే వీళ్ళ మదర్తో నాకు మంచి డిస్కషన్ ఉంది ఇది స్టోరీ. సో వాళ్ళు అమ్మ దీనిపైన నువ్వు పిల్లల్ని కంటానికి ట్రై చేస్తే నీకు మరణపాయము, కాబట్టి నో, అందుకని ఇక్కడ నీ కన్సెంట్ కూడా తీసుకోలేదు, నీ మేలు కొరకు చేసేసామన్నారు. కానీ తను చెప్పింది, ఆ మత్తులో, అనస్థిషియా మత్తులో వెనక నుండి ఒక స్వరం పడుతుంది, ఈ కుట్టులో నాకు అర్థం కాదు. సో నేను ఒకటే అంటానండి, ఒకప్పుడు అనుకునేవాడిని, వాళ్ళ అమ్మ చెప్పినప్పుడు మరి నా కొరకు దేవుడు చేశాడు ఏమనుకుంటున్నా ఆపుతాడా. కానీ ఈరోజు అంటాను, అంటే అప్పుడు నేను ఇలా సేవ ప్రారంభించలే, మాకు వివాహం అయినప్పుడు ముచ్చట్లు పెడతా చెప్పినప్పుడు అప్పుడు అలా అనగానే ఈరోజు అంటాను ఇక్కడ నిలబడి హంబులే వచ్చి, దేవుడు తన రాజ్యం కొరకు, తన పని కొరకు తను నిర్ణయించుకుని కోరుకున్నాడు, ఎవరు ఆపగలుగుతారు? దట్ ఈస్ ఆల్ ద పాయింట్. దట్ ఈస్, బట్ మేము జతపరచబడతాం, అది దేవుడి ప్రణాళిక, దేవుని చిత్తం. I would say God brought 2 imperfect people. Yesterday I was sharing that. Brought 2 imperfect people leading into perfection. We are no perfect. We are led into perfection. And ఈరోజు మా జీవితంలో ఏదైనా ఉంది, దేవుని కొరకు పరిచయం చేస్తామంటే ఒకటే, దేవుని వాక్యం. దేవుని వాక్యానికి లోబడాలి అంతే. నాకు నువ్వా, నువ్వు నేనువా, ఇది కాదు. దేవుని వాక్యానికి లోబడతాం. దేవుని వాక్యం మీద కట్టుకుంటే చాలు, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. దేవునికి భయపడిన వాడు దేవుని వాక్యం తగినట్టుగా జీవిస్తాడు, చేస్తాడు. దాన్ని బట్టి కుటుంబం ఆటోమేటిక్గా ఆశీర్వదించబడుతుంది, అభివృద్ధి చెందుతుంది. ఆమేన్. సో ఓన్లీ థింగ్ ఐ కుడ్ సే ఇస్, ఇఫ్ గాడ్ తను చెప్పిన రీతిగానే తనను మాత్రం దేవుడు కోరుకున్నాడు కాదు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు కోరుకున్నాడు, ప్రతి ఒక్కరిని ఎరిగి ఉన్నాడు, ప్రతి ఒక్కరిని నిర్ణయించుకున్నాడు. సమర్పణ చాలా ముఖ్యం. తన సాక్ష్యం ఎరుగుంటే నా సాక్ష్యం ఏంటంటే ఇద్దరు తప్పిన వారు ఏమైనా కాలంలో, తన దారిలో తను తప్పింది, నా దారిలో నేను తప్పాను. దేవుడు నన్ను రక్షించుకున్నాడు, దేవుడు తనని రక్షించుకున్నాడు. అండ్ దేవుడు తన కొరకు నిర్ణయించి ఇద్దరు జీవితాలను తీసుకొచ్చి, పాడిన జీవితాలు తీసుకొచ్చి కలిపి, టుడే పీపుల్ లుక్ అట్ us as if we are something. No. wounds are there, scars are there, just that బయటికి గ్రాండ్గా కనిపిస్తుంది. లోపట చూస్తే wounds, మార్క్స్,
ట్రామాస్ అన్నీ ఇంకా ఉంటాయి. బట్ వీఆర్ బీయింగ్ హీల్డ్ అండ్ రెస్టోర్డ్. దట్స్ ఆల్ ఐ వుడ్ సే. సో ప్రే ఫర్ అస్. మా కొరకు ప్రార్థన చేయండి. మీరు ఇంకొన్ని దీవించబడాలని మేము ప్రార్థిస్తున్నాం.